అర్ధరాత్రి తన ఇంటి వద్దకు వచ్చి రాళ్లతో కారు అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా తనకు హెచ్చరికలు జారీ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ సెక్రటరీ కాట్రగడ్డ సుధాకర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేస్తే బాగుంటుంది, వస్తావా, చూడు ఈ వీడియోలో ఒక్కసారి బయటకు వచ్చినా ఒకసారి వస్తే నువ్వు రమ్మన్నావు కదా ఇంటికి, అందుకే వచ్చా, లేకుంటే రాకపోయింది డార్లింగ్. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 కమలాపురి కాలనీలో నివసించే కాట్రగడ్డ సుధాకర్ ఇంటికి అదే యూనియన్లో గతంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆర్టిస్టులు మేనేజర్ జి హరినాథ్ అర్ధరాత్రి 1 గంటకు వచ్చాడు. ఆ సమయంలో సుధాకర్ నిద్రపోతున్నాడు. మద్యం మత్తులో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న హరినాథ్ అక్కడే ఒక సెల్ఫీ వీడియో తీసుకుని సుధాకర్కు హెచ్చరికలు జారీ చేశాడు. అంతు చూస్తానని బెదిరించాడు. దమ్ముంటే రా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా సుధాకర్ కారుపై రాళ్లతో దాడి చేశాడు. ఇటీవల ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి కక్ష పెంచుకున్నాడని, ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ సుధాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.